తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో నాయన మీ కృపచేత నాయన కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు శ్రమల దినాలను ధ్యానం చేసుకుంటుండగా దానిలో భాగముగా అధికారపు శోధన రెండవ భాగాన్ని మాట్లాడితే సిద్ధపడుతున్న తండ్రి, మీ సన్నిధి సహాయం, మీ ఆత్మ తోడ్పాటు ప్రసాదించండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్టు మీ కృప చూపమని, యావత్ ఈ కార్యక్రమం మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని అందరినీ దీవించి బలపరచుమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, మనము శిలువ ధ్యానాలు, క్రీస్తు ప్రభుత్వ శ్రమ దినాలను బట్టి మనం ధ్యానించుకుంటూ మనం వస్తున్నామండి. దానిలో భాగముగా రెండవ శోధన, అధికారపు శోధన అని గత కాలంలో కొద్ది మాటలు అయితే నేను జ్ఞాపకం చేశానండి. దానిలో భాగముగానే రెండవ పార్ట్లో కొద్ది మాటలు మనం మరికొద్దిగా ఆలోచించడం ప్రయత్నించేద్దాం. వాక్య భాగం చదువుకొని ఆ భాగానికి అనుగుణంగా నేడు జరుగుతున్నటువంటి అధికార పరిస్థితులలో జరుగుతున్న సంఘటనలను కొద్దిగా జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యాన్ని మన జీవితాలకు అప్లై చేసుకుంటూ సాధ్యమైనంత వరకు సప్లై చేసే వ్యక్తులకు ఎదగటానికి అన్ని విధాలా మనం సిద్ధపడదామండి. వాక్య భాగం చదువుకొని మరి వివరంలోనికి వెళదాం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నానండి. 5 నుండి 8 వరకు ఆ భాగాన్ని చదువుతున్నాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యంలో మహిమంతయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, 40 దినాలు తీరిన తర్వాత పిమ్మట అని మన లేఖనం చదువుతాం. ఈ మూడు రకాలుగా 3 శోధనతో దుష్టుడు యేసు ప్రభువును శోధించినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. ఆ 3 శోధనలు ఒక దిక్కునే శోధించినట్టు మనకు కనబడదండి. ఒకటేమో అరణ్యంలోలా కనబడుతుంది, రెండవ శోధనేమో పర్వతం మీద కనబడుతుంది, మూడవ శోధనేమో యెరూషలేము దేవాలయ శిఖరం పైన కనబడుతుంది. అంటే దుష్టుడు తీసుకొని వెళ్ళాడు అని ఇక్కడ కూడా మనం చదువుతుంటున్నాం. ఏమంటున్నాడు? ఒక్క నిమిషంలో లోకమంతా చూపించేశాడంట యేసు ప్రభుల వారికి. అంటే కంప్యూటర్ టెక్నాలజీ, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చిందని మనం అనుకుంటున్నాం. ఆనాడే దుష్టుడు ఏం చేస్తే తెలుసా? కంప్యూటర్ కంటే పవర్ఫుల్గా నిమిషంలో మొత్తం లోకమంతా చూపించేశాడట. చూడండి, లోకాలు కలిగి చేసినట్టుకి లోకాలు చూపించడం ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. వారి తెలివితేటలు ఉండి కూడా గమనించుకుందాం ముందుకి. కనుక ఏమంటున్నాడంటే, ఈ రాజ్యం, ఈ లోక రాజ్యాలు, వాటి మహిమ నాకు అప్పగింపబడి ఉన్నది అంటున్నాడు. ఆయా వాడికి ఎలా అప్పగించబడిన దుష్టుడికి అంటే మనకు తెలుసు. దేవుడేమో మానవునికి ఇచ్చాడు మొట్టమొదట. ఆ మానవుని బురిడి కొట్టించి దుష్టుడు హస్తగతం చేసుకున్నాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత అదే శరీరం ధరించాడుగా, కడపటి ఆదంగా ఉన్నాడు కనుక ఆ యొక్క మాట వింటే ఇది నీకు ఫ్రీగా ఇచ్చేస్తాను అంటున్నాడు. అంటే ఫ్రీగా ఇచ్చేయటం అంటే యేసు ప్రభు ఇంకా కల్వరిశిలువలో పాపుల కొరకు రక్తం చిందవసరం లేదు, ఇక నీ ఫ్రీ తీసేసుకున్నట్లుగా వాడు మాట్లాడుతూ ఇది నీకు ఇచ్చేస్తానని అది వాగ్దానం చేస్తున్నట్టుగా ఉంది. నేను ఇచ్చేస్తా అంటే దుష్టుడు చేసే వాగ్దానం ఎప్పుడైనా గమనించుకోండి, తీర్చలేని, సాధ్యపరచజాలనవి, ఇలాంటివి ఎన్నో వాగ్దానం నమ్మబలికి మోసం చేయటమే దుష్టుని యొక్క ప్రథమ లక్షణం. ఆ మోసానికి కావాల్సిన వాడే పదమే అబద్ధం. మనందరికీ తెలుసు. అదేగా ప్రథమంగా జరిగిన స్టోరీ అదే కదా. దేవదూతలు అయిపోతారు అన్నాడు, ఆఖరి దెయ్యం దూతలు అయ్యారు. మొత్తాన్ని ఓడగొట్టుకున్నారు. అంటే దుష్టుడు చేసేటట్టు ఎలా ఉంటుందంటే మనకు మేలు కలిగినట్లుగానే చెప్తాడు.
మన క్షేమాన్ని కోరినట్టుగానే మన బంధువులు స్నేహితులు ఎవ్వరూ చెప్పినటువంటి మాటలు చెప్తూ మన క్షేమం కోరి నిజంగా ఇంత ఆప్యాయత మన మీద అన్నట్టు అనిపిస్తుంది. చివరికేంటి తెలుసా, తీసుకెళ్ళి నట్టేట్లో ముంచేస్తున్న సంగతి దిగిన తర్వాత కానీ తెలియదు. అందుకే దేవుని వాక్యం కానీ పరిస్థితులు కానీ దేవుడు మన మెలకువ కలిగి వింటున్న మాటను బట్టి కానీ చెప్తున్న మాట కానీ లేదా చేసేది కానీ చూసేది కానీ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిన్ను నువ్వు కాపాడుకుంటానికి మెలకువ కలిగి చూసుకోమని దేవుడు అనేక పర్యాలు తన భక్తుల ద్వారా బిడలకు తెలియపరిచినట్టుగా లేఖనంలో మనకి ఎన్నో ఆధారాలు మనకు కనబడుతున్నాయండి. కనుక ఇక్కడ యేసు ప్రభు అంటే దుష్టుని యొక్క మాటకి అవ్వము లొంగిపోయి పడిపోయినట్టు కాకుండా కడపటి ఆదాంగా ఉన్న క్రీస్తు చెప్పిన మాటను బట్టి ఆయన ఏమన్నాడంటే, ఆయనకి ఇక నీకు ఇచ్చేసి ఫ్రీగా ఇస్తాను, ఈ రోజున ఫ్రీగా ఇస్తానంటే ఫినాయిల్ కూడా తాగేటటువంటి వాళ్ళు ఉండారండి. ఏదైనా చిన్న పదవో ఏదో ఫ్రీగా ఇస్తానంటే వాళ్ళ చుట్టూ మరి బానిసగా అది వచ్చేదాకా కాపలా కాసేటువంటి ప్రబుద్ధులు కూడా లేకపోలేదండి. కానీ ఇక్కడ మనం పట్టిన మాట, ప్రియమైన దేవుని పిల్లలరా, నీకు ఇచ్చేస్తాను, చిన్న కండిషన్. ఏంటి చెప్పు అన్నారేమో అక్కడ చెప్తూ అప్పుడు అంటున్నాడు, నువ్వు ఒక్కసారి కానీ నాకు బ్రొక్కితే ఇదంతా ఫ్రీ తీసేసుకో అన్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, ప్రభువైన నీ దేవుడైన ప్రభువును మొక్కి ఆయన మాత్రమే సేవించాలి, అది మాకు రూల్. ఆ రూల్ నీకు తెలుసు, నేను ఎవరినో తెలుసు, నేనేం చేస్తానో కూడా తెలుసు. అయ్యుండి కూడా మరి నిజంగా నాతోనే నువ్వు మాట్లాడుతున్నావంటే ఎంత ధైర్యం నీకు అన్నట్టుగా కూడా అనుకోవచ్చు అండి. ఎందుకు ధైర్యం అంత దృష్టిలోకి వచ్చింది? సాక్షాత్తు లోకల్ కలిసి చేసినటువంటి దేవుని కుమారుడితో అటు మాట్లాడుతున్నాడంటే ఆయన మానవ రూపంగా ఉన్నాడు, సమస్తం విడిచిపెట్టి వచ్చాడు కనుక, తను రిక్తునిగా చేసుకొని వచ్చాడు కనుక ఆల్రెడీ ప్రేమ దేవుని పిల్లలు ఇచ్చిన అధికారం అంతా కూడా ఇప్పుడు ఎవడు ఆదాము నుండి దుష్టుని హస్తగతం అయిపోయింది కనుక ఈ పరిస్థితిని బట్టి ఆ అధికారం అంతా నీ పిల్లలే నీ వాళ్ళే నాకు ఇచ్చేసారు కనుక ఒకళ్ళు నీకు కావాలంటే నీ పిల్లలు నీ వాళ్ళుగా చేసుకున్నాలంటే వాళ్ళు పరిపాలించాలంటే ఓ దండం పెట్టు, నీకు ఇచ్చేస్తా అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని ఆజ్ఞను మీరేటట్టుగా దానిలో భౌతికంగా కనబడేటటువంటి దానిని చూపిస్తూ మరి ఆధ్యాత్మిక సంబంధం విషయంలో దేవునికి దూరమైపోయేటటువంటి అధికారాన్ని ఆ విధానంలో దుష్టుడు చెప్పి భ్రమింప చేస్తాడు, మోసం చేస్తాడన్న సంగతిని మనం గమనించుకున్నాలండి. క్రైస్తవులమైన మనం ఇక్కడ చెప్తున్న మాట అదే కదండి. ఏమంటున్నాడు గమనించండి, నీకు అధికారం ఇచ్చేస్తాను, ఇక నువ్వు మరలా చెప్తున్నాను, ఇంకేంటి సిలువ మరణానికి వెళ్ళవసరం లేదు, అసలు వచ్చింది అందుకు కదా యేసు ప్రభుల వారు. కనుక ఆయన నీ ప్రభువును మాత్రమే, నీ దేవుడైన ప్రభువును మాత్రం బ్రొక్కి ఆయన మాత్రం సేవించాలి. ఇది ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 13వ వచనంలో మనకి తేటగా కనపడుతుందండి, ఆనాడు జరిగినటువంటిది. కనుక ఈ మాటను బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రేమ దేవుని పిల్లలారా, మొక్కుతేనే నేను ఇస్తాను నీకు అని అంటే ఇశ్రాయేల్ విగ్రహార్థం చేయకూడదు అని కమాండ్ చేయకూడదు అంటే ఆజ్ఞ అతిక్రమిస్తారు. ఆజ్ఞ అతిక్రమిస్తే దేవుడు శిక్షిస్తారు. దేవుడు శిక్షించినట్లయితే మరి దుష్టుని గెలిచేసే తత్వం ఏది? కనుక వాడు చెప్పే మాట భ్రమింపచేసి భ్రాంతి సత్యాలుగా, అది సత్యంగా ఉన్నట్టుంటుంది, అసత్యం దాంట్లో నూరు పోసి అది అర్థం చేసుకోనివ్వకుండా మనకు మేలినట్టుగా చెప్పి మోసం చేసేటువంటి విషయంలో దుష్టుడు మాత్రం ప్రబుద్ధుడండి. చాలా గమనించాలి క్రైస్తవుడు. కనుక ఇలా చెప్పి అంటే ఎందుకు ఒక అధికారం రావాలి అన్నా, ఒక వ్యక్తి అధికారిగా ఉండాలి అన్నా తను అనుకుంటే అవడండి. బాగా గమనించాలి, తను అనుకున్నంత మాత్రం అయిపోడు, తను అనుకోలేదు కదా అనుకొని అధికారిగా ఉండకపోడు. దేవుడు అనుకున్నాడా, ఎక్కడుండో లేని సరే తీసుకుని సింహాసనం కూర్చొని పెడతాడు. ఎందుకు అంటే ఈ మాట బాగా గమనించాలి. ఈ మాట చదువుకొని తర్వాత వివరంలోకి వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నానండి. దీన్ని నిన్న కూడా చదువుకున్నాం. నిన్నటికి వాటికి తేడా ఏంటో 2 మాటలు కూడా నేను వివరం చెప్తానండి. చూడండి, రోమపత్రిక 13 మొదటి నుంచి చదువుతున్నానండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక అధికారం కలిగి ఉన్నాడు అంటే అది కలెక్టరా, ఇంకోట పరిపాలన, ఇక్కడ కుటుంబం దగ్గర నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధ్యలో ఉన్నట్టు అన్ని పదవులు ఏమని కలిగి ఉన్నాడు మనిషి అని అంటే అది దేవుని వల్లనే కలిగి ఉన్నాడు. నువ్వు గ్రహించవచ్చు, గ్రహించకపోవచ్చు. అది దేవుడు ఇచ్చాడు, ఇవ్వలేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నీకు అది ఇవ్వాలి అని దేవుడు అనుకుంటేనే వచ్చిందన్న సంగతి కళ్ళు తెరిచేటప్పటికి నీకు జరగకుండా అనర్థాలు జరిగిపోతాయి. కొన్ని ఆ ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగపరుచుకుంటూ చేత కాకపోతే ఎలా అటుండ వ్యక్తి ఇటు తిప్పాలో దేవునికి ఇచ్చిన ఆయనకి పెద్ద కష్టమేం కాదు. ఇవన్నీ మనకు తెలిసినవే. ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే, అధికారిగా దేవుడు నిర్ణయించాడు కనుక క్రైస్తవులైన మనం కూడా ఏం చేయాలంటే లోబడాలి, విధేయత చూపాలి.
ఆ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, ఆ అధికారులు పన్నులు చెల్లించాలి, అన్ని విషయాలు కూడా ఏం చేయాలి, మనం లోబడాలి. అంటే దాని అర్థము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ అధికారికి మనం కూడా ఏం చేయాలి, లోబడి ఉండాలి. మనం క్రైస్తవులకి ఎలా చెప్తున్నాడంటే మన క్రైస్తవులనే కాదు, దేవుని పిల్లలనే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత లోబడే తత్వం అని మనందరికీ తెలిసిందే. కానీ ఈ మాట ఎందుకు మనం నొక్కి చెప్తున్నాడంటే ప్రియమ దేవుని పిల్లలారా, ఆలోచించాలి. అలా ఒకవేళ లోబడకుండా ఆ విధేయత చూపుకొని ఉన్నట్లయితే, ఇదిగో మీరు ఒకవేళ మనుషులు కనబడుతున్న వరకు లోబడతలేదు అనుకుంటున్నారేమో, నీకు నచ్చకుండా ఆడు మంచోడు కాదు వీడి మంచోడు కాదు అనుకుంటున్నావేమో, ఓకే, అది నీ ఇష్టం, అది నీ తత్వం. దేవుడు చెప్తున్న మాట ఏంటి, అలాగాని నువ్వు లోబడపోది పన్నులు చెల్లించకపోతే నువ్వు నా మీద తిరుగుబాటు చేసినట్టు అంటున్నాడు. మరి దేవుని తిరుగుబాటు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? గట్టిగా స్టోక్ ఇచ్చేస్తాడు. మన అందరికీ తెలుసు ఎలా. ఒకసారి ఇశ్రాయేల్ నడిపిస్తున్న సందర్భంలో మోషే మీద ఇశ్రాయేల్ అనేక రకాలుగా సనిగి గునిగారు. ఇక దాతాను కోరహు అభిరాములు అయితే, ఇక నువ్వేనా నాయకుడివే ఏంటి, అసలు నువ్వు నీతో మాకు పని లేదు అన్నారు. ఏం జరిగింది అంటే అప్పుడు దాకా వచ్చారు. ఆ సనిగినోళ్ళకి ఏం జరిగింది, ఇది రివర్స్ అయినోళ్ళకి ఏం జరిగింది, ఈయన భూమిని నెరవేర్చి మొత్తం సత్యంగా మరి బ్రింగేసినట్టుగా సంఖ్యాకాండం 16 అధ్యాయం చూస్తాం. అలా సనిగి కొనిగి మోషే మీద తిరుగుబాటు చేస్తే దేవుడు అన్నాడు, మోషే నీ మీద కాదయ్యా వాళ్ళు కొనిగింది, నా మీద అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, దేవుడు నియమించిన నియమాన్ని కట్టడను ఆయన పెట్టిన వ్యక్తికి లోబడకపోతే ఆ వ్యక్తిని కాదు, నువ్వు వ్యక్తికి లోబడట్లే, దేవుడు పెట్టిన నియమాన్ని బట్టి నువ్వు లోబడాలని దేవుడు చెప్పాడని విధేయత చూపాలి. అలా చూపకపోతే దేవుని తిరుగుబాటు చేసినట్టు కనుక వాళ్ళ అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళ భూమి నోరు విడిచి మింగేసింది. ఇలాగే ఇక్కడ కూడా మనకు కూడా లోబడాలి. అందుకే అదే కాబట్టి ప్రార్థన చేయాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటి, రాజులు, అధికారులు, పాలకులు అందరి కొరకు నేను చేయాలి, ప్రార్థన చేయాలి. ఇది మన బాధ్యత. ఎందుకు అంటే తండ్రి అయిన దేవునికి మనం అందరం భూలోకంలో ఉన్న వాళ్ళందరూ పిల్లలమే. బాగా గమనించు, పిల్లలమే. అది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాల్లో మనకు కనబడుతున్న మాట. ఇక 100వ కీర్తనలో ఆయన వైపు గొర్రెలము అని అంటాడు. అది మనందరూ తెలిసిందే. నాకు కావాల్సిన మాట ఏంటంటే పరలోకపు తండ్రికి మనందరం పిల్లలైనప్పుడు, ఆయన తండ్రి అయినప్పుడు, ఆ తండ్రి తన పిల్లల పైన, అంటే మిగతా వాళ్ళందరూ తోబుట్టులే కదా ఆదాం గారి నుండి, ఈ తోబుట్టులపై ఎవరిని ఉంచాలో గుర్తెరిగి ఆయన పెడతాడు అధికారిగా. ఆ అధికారిగా పెట్టి ఆ తండ్రి తన పిల్లలను చక్కగా పరిపాలించాలి, నీతి న్యాయము కట్టడా నియమాలు పెట్టి పరిపాలించాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ప్రణాళిక వాళ్ళు తెలుసుకునాలి అని దేవుని చిత్తంలో నడవాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అలా పెట్టినప్పుడు ఆ అధికారిగా పెట్టినటువంటి ఏ వ్యక్తినైనా వాళ్ళకి జీతాలు ఇస్తాడు. ఆ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఊరికనే మనల్ని కొట్టడు, ఊరికనే తిట్టేయడు. అంటే మంచి చేస్తే మెప్పు, కీడు చేస్తే, తప్పు చేస్తే శిక్షిస్తూ దేవుని నియమ నిబంధనలు పాటిస్తూ వెళ్ళాలి అధికారి. తన పిల్లలైనటువంటి వారిని పరిపాలిస్తూ ఉండాలి దేవుని ఉద్దేశం. సరే, అలా జరగకుండా ఉన్నట్లయితే ఇక ఆ అధికారి దేవుని చిత్తాన్ని బట్టి మన పరిపాలన ఆయన పెట్టినటువంటి అన్నీ ఇస్తాడు, అన్నీ చేస్తాడు. ఈ భూలోకము సర్వసంపదలు అన్నీ కూడా దేవునివి. ఈ భూలోక సంపదలు పరిస్థితులు అన్నీ కూడా ఏం చేయాలి, ఈ అధికారి ఆ ప్రజలకు మేలు చేస్తూ సమానంగా పంచుతూ అన్ని విషయాల్లో మరి నీతి న్యాయాలు అనుసరిస్తూ సమన్వయంగా పరిపాలించే వ్యక్తిగా ఉంటావు అని ఆయన నమ్మి ప్రేమతో నీకు అధికారం ఇస్తున్నాడు. ఊరకనే ఇట్లా నీలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ చదువుకున్నటువంటి వారు, గొప్ప వాళ్ళు, గనులను, ప్రేమ పరిఖ్యాతలు కలిగినటువంటి లోకంలో చాలామంది ఉంటారు. వాళ్ళందరితో నీకే ఇచ్చే కారణం నీతోనే ఆ పని చేయించాలని దేవుడు అనుకున్నాడు కనుక నీకు వచ్చింది ఆ పదవి. మొట్టమొదటిది గమనించాలి అని ప్రభుని బట్టి ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం ఇది ఆ పాలకులకి జీతం ఇస్తున్నాడు, పరిపాలించినందుకు నడిపిస్తున్నాడు, వాళ్ళకి అన్నీ ఇస్తున్నాడు. కానీ పాలకులు ఏది ఇస్తున్నా వారు చేతు సొమ్మేం ఎవరండి, వాళ్ళు ఏమో సంపాదించుకొచ్చిన సొమ్మును ప్రజలకేం పంచరండి. ఎందుకు పంచరు? లోకము ఆశ అంతా కూడా ఆయింది. ఆయన సొమ్ముని ఆయన బిడ్డలు పంచడానికి నిన్ను వాళ్ళపైన తోబుట్టులేని వారిపైన నిన్ను అధికారిని ఉంచాడు. ఇంతలోనే ఇంత బడాయి వచ్చేసి అది అన్నదమ్ముల కుటుంబీకులు దక్కకుండా రకరకాలు మింగేసేటువంటి వాళ్ళు కొందరు, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చి ప్రవర్తించేటటువంటి కొందరు, ఎన్నో రకాలుగా చేసేటటువంటి ప్రబుద్ధులు లేకపోలే. ప్రియమ దేవుని పిల్లలరా, ఇక్కడ ఒకటి మనం గమనించుకోవాలి. ఒకరు తనకంటూ ఇది కూడా కూడబెట్టుకున్నాడు అనుకో, ఒకరు ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా కలిగి ఉన్నాడంటే ఎక్కడిది? అసలు ఒక వ్యక్తి భూలోకంలోకి వచ్చిన ఏదైనా కలిగి ఉన్నాడంటే ఆయనకి ఎక్కడిది? ఏమంటే తిమోతి గారు చెప్తున్న మాట ఏంటంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు. 6:6 1 తిమోతి, ఏమీ తీసుకుని రాలేదు. ఓకే, ఇది అందరు జగమెరిగిన సత్యం, అందరూ నమ్ముతారు. చిత్రం ఏంటి తెలుసా, ఈ లోకంలోకి వచ్చాక అన్నీ వచ్చినాయి అంటే ఎలా వచ్చినవి? ఎవరు సొత్తది? ఎక్కడిది?
ఏమండి ఏదైనా కలిగి ఉన్నామంటే ఎవరిచ్చారు? దేవుడే కదా. ఇది సత్యాన్ని గమనించుకుంటే దేవుడు ఇచ్చిన గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నప్పుడు బ్రతకనివ్వండి. కానీ దేవుడే వారితో ఆ పని నీ కొరకు నా కొరకు మేలు కొరకే జరిగిస్తున్నాడు. ఈ వ్యవస్థను పెట్టి పాలక వ్యవస్థను పెట్టింది నీ 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 నా క్షేమం కొరకే క్రమంగా ఉంటారు కదా అని మర్చిపోవద్దు. కనుక ఆ ప్రకారము దేవుని చిత్తం బట్టి అన్నీ ఆలకిస్తున్నాడు. ఏదైనా తేడా చేశారంటే మనం తేడా చేస్తే అధికారులు శిక్షిస్తారు. బాగా గమనించండి. ఒక అధికారి లేదు కానీ తేడా చేస్తే తప్పనిసరిగా దేవుడి యాక్షన్లో దిగిపోతాడు. కనుక అధికారం అన్నీ దేవుడిచ్చాడు. కనుక ఒకళ్ళు అన్నీ చేసేసుకుంటున్నారు, ఏదైనా చేసేస్తున్నారని న్యూనతగా వాళ్ళ మీద వంకరగా రకరకాలు ఎప్పుడూ మనం మాట్లాడకూడదు. ఒకటి. రెండో మాటగా చూస్తే ఒకళ్ళ అధికారులే నేను దైవ విధానానికి వ్యతిరేకంగా చేయమని లేకపోతే ఆ దైవ ఆజ్ఞలు పాటించకుండా నీకు ఆటంకాలు కలిగిస్తున్నట్లయితే ఒకళ్ళ దైవ చిత్తానికి కాకుండా విగ్రహాధన వైపుగా నేను నడిపిస్తే అప్పుడు తప్పనిసరిగా అధికారిని మాత్రం నువ్వు వ్యతిరేకించాలి. అంతే తప్ప వేరే దానికి ఇవ్వడానికి కూడా అవకాశం లేదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎలాగంటే ఒకసారి చూడండి, మరి అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఒకసారి ఆనాటి అధికారులందరూ కూడా వాళ్ళు ఏమన్నారంటే, యేసు ప్రభువుని గురించి ఇక్కడ చెప్పేవా నువ్వు అయిపోతావు అన్నట్టుగా చెప్పారు. వాళ్ళు జైల్లో పెట్టారు, మొత్తం మీద వచ్చేసారు. మనందరికి తెలిసిందేనండి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ప్రేమ దేవుని పిల్లలారా, నీ మాట వినుట కంటే దేవుని మాట వినుట ఎవరి మాట వినాలండి? ఏ మాట వినాలి ఇప్పుడు మేము అని వాళ్ళకి సమాధానం చెప్పినటువంటి భావన మనకు తెలుస్తుందండి. కనుక 5వ అధ్యాయంలో ఒక మాట ఏం చెప్తాడంటేనండి, ప్రియ దేవుని పిల్లలారా, మీ మాట వినుట శ్రేష్టమా అంటే ఎవరి మాట వినాలి? మేము బోధింపకూడదని చెప్పినప్పుడు పేతురు గారు అంటున్నాడు ఏమని? 4వ అధ్యాయము 19వ వచ్చిన 4వ అధ్యాయం. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. బాబు మాకు చెప్పినటువంటి ఆయన మాట మాత్రం వినకుండా చెప్పకుండా ఉండలేము. ఇప్పుడు మీరు కాదు అంటున్నారు, మీరే చెప్పండి. ఇప్పుడు దేవుని మాట వింటము మరి న్యాయమా? మీ మాట వింటాం న్యాయమా? అంటే దేవుడు అంటే అందరికీ భయమే కదా. అంతే, నోరు మూస్తారంటే. దుష్టుడు కూడా కరెక్ట్ వాక్యం ఎప్పుడైతే దేవుని మాట కరెక్ట్ సూటిగా చెప్పారో అవతల ఎంత పరిపాలకుడైనా సరే టక్మట్టం ముంచేస్తాడు. అంటే దాని అర్థము దేవుని మాటను వాస్తవాన్ని ఉన్నట్లుగా చెప్పేటటువంటి వ్యక్తిగా ఉంటే అవతాల వ్యక్తి కన్విన్స్ అవటానికి ఆ వాక్యానికి దేవుని ఎదిరిస్తానంటే భయంతో వాడు నోరు మూసుకుంటాడు. అంతేగాని మనమేం చేస్తాం? సొల్లు మాటలు చెప్పేస్తాం కదా, అది అట్టా ఎట్టా బాబు నేను ఏదో చేసేస్తాను గొప్ప అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేటప్పటికి బిజినెస్ తగ్గిపోతుంది ఈ రోజు అనేక మంది జీవితాల్లో. కరెక్ట్ కాదు. కనుక దుష్టుడు కూడా యేసు ప్రభు నీ దేవుడైన ప్రభువుని మొక్కాలంతే, నీకు మొక్కకూడదు కదా. నువ్వేంటి దేవస్థానం తీసుకున్నట్టు మాట్లాడుతున్నావేంటి? అది ఎలా కుదురుద్ది? ఇప్పుడు నువ్వు తీసుకుంటే మాత్రం నేను ఎందుకు నీకు దాసోహం అవుతా? నాకంటూ ఒక గోలు ఆశయము నా తండ్రి నాకు పెట్టినటువంటి క్రమం ఉంది కదా, నేనెందుకు తప్పుతా నువ్వేదో సోది చెప్తే అని వాక్యం చెప్పేటప్పుడు గట్టిగా మూసాడు. తినేదాన్ని బట్టి చెప్పినట్టు మూసాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేశాడంటే, అధికారం నువ్వేమిటి అన్నట్టుగా చెప్పాడండి. ఇప్పుడు మనకు ఆలోచిస్తున్న మాట ఏంటంటే, దేవునికి అధికారం ఇచ్చిన తర్వాత దేవుని పిల్లలరా మన ఇష్టం వచ్చినట్టు ఎప్పటికీ కూడా ప్రవర్తించకూడదు. ఒక బైబిల్ చరిత్రలో మీరు ఒకసారి గమనించినట్లయితే మరి చదవటానికైతే చాలా లేట్ అయిపోయేటట్టు టైం పట్టేస్తుంది. వివరణ చెప్తాను, రిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు కూడా 1-2-3 రిఫరెన్స్ చెప్పాను. తప్పనిసరిగా మీరు చూసి చదవండి. వాక్యం కూడా చెప్తున్నాను కదా, ఆ వాక్యం అక్కడ ఉందని రిఫరెన్స్ ఇచ్చినప్పుడు చదవండి. చూడండి, రాజ్యాలు పరిపాలించినటువంటి మరి నెబుకద్నెజరు రాజు తెలుసుకున్న ప్రపంచ మొదటి రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఈ బబులోను సామ్రాజ్యం నిమ్రోదు దాని ద్వారా నిర్మించబడినట్లుగా మనకు తెలుసు. కనుక ఇప్పుడు ఈయన్ని తన సేవకునిగా దేవుడు ఏర్పాటు చేసుకుని పని చేయటానికి సేవకుని ఏర్పాటు చేసి, సేవకుడు ఏం చేయాలి? యజమాని యొక్క విధానంలో యజమాని చెప్పిన మాట ప్రకారం నడిపించాలి. అందుకు ప్రపంచ ప్రజలందరి మీద నిన్నేం చేశాడు? సేవకునిగా చేశాడు. అది ఇర్మియా పుస్తకము 27వ అధ్యాయం 6 లేకపోతే 10వ వచనం చూస్తే సేమ్ అలాగే ఉంటుందండి. ఇర్మియా 6:7 అంటే 27వ అధ్యాయం 6వ వచనంలో మనకి అలా కనపడుతుందండి. సరే, తర్వాత ఆయన ఏం చేశాడు? గర్వించాడు. అంటే సేవకునిగా చేస్తే ఇదంతా కూడా నా బలాధికారం చేత నేను ఏం చేసింది తెలిసి ఈ రాజ్యం సంపాదించుకున్నాను అనుకొని తన తెలివి జ్ఞానము కలిగిన స్థితిని బట్టి వస్తున్న పేరు ప్రఖ్యాతను బట్టి ఆహా ఓహో అని అనుకుని ఏం చేస్తాడు తెలుసా? ఇదంతా నా బలాధికారము అని అనుకుని మాట్లాడాడండి.
అప్పుడు ఏం చేస్తాడు తెలుసా దేవుడు, నీ బలాత్కారమా అంటే నీకు ఎంత బలం ఉంది ఏంటి ఆ యొక్క గర్వపు అతిశయపు మాటలు అని అనుకుని లెఫ్ట్ రైట్ ఇచ్చాడు. ఏం చేశాడు తెలుసా, పశువుని చేసి 7 సంవత్సరాలు అరణ్యాన్ని పంపించి గడ్డి తినిపించాడు. మాట అర్థమవుతుందండి. అంటే ప్రజలు నేను ఏమనుకోవచ్చు, నువ్వు పొరపాటు చేసి అతిశయంతో నీ ఇష్టం వచ్చిన ప్రవర్తించవచ్చు, అధికారం దుర్వినియోగపరచుకోవచ్చు, అధికారాన్ని సద్వినియోగపరిచి అనేక మేలుకరంగా చేసి దేవుని మన్నన పొందొచ్చు, నీకు ఇచ్చిన అధికారం దుర్వినియోగపరచుకుని దేవుని శిక్షను పొందొచ్చు, లేకపోతే హఠాత్ మరణాన్ని పొందటానికి కూడా వెళ్ళిపోవచ్చు. అంటే దీన్ని బట్టి ఇచ్చింది వినియోగించే విధానాన్ని బట్టి నీ మీద నా మీద ఆధారపడిన సంగతిని మనం గమనించుకున్నాను. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఆ మాట మరి దానియేలు పుస్తకము 4వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట కనపడుతుంది. ఒకటి ఆయన, 2 ఆయన కొడుకు ఎవరో బెల్షెజరు ఏం చేశాడు, తండ్రి ఐగుప్తు దేశం నుండి కొట్టుకొచ్చిన బంగారపు పాత్రలన్నిటిని కూడా తన ధనాగారంలో పెడితే ఈ పాత్రలన్నీ కూడా తీసుకొచ్చి బంగారు కదా అనుకొని ద్రాక్షరసం చూసి ఉపపత్నులు అందరినీ చక్కగా విందు చేసుకుంటున్నారట, చక్కగా పండగ చేసుకుంటున్నారు. పండగలో కలర్ వచ్చేసింది ఆయనకి, తాగుతూ ఉన్నాడు, పండగ చేసుకుంటున్నాడు అందరిలో. వెంటనే ఏమొచ్చిందో తెలుసా, ఒక మానవ చేతి వ్రాతలేక ఇది లేకుండా గోడ మీద ఒక రాత వచ్చేసిందట, మెనీ టేకేలు పార్సింగ్, అంటే నిన్ను తూయిగా నువ్వు తేలిపోయావు, ఫినిష్, నీ చిట్టాను ముగించేస్తున్నాను అని ఆ ఎబ్రవేషను డానియల్ గారు చెప్పారు. ఎవరు చెప్పలేకపోయినా ఆ రాత్రి కల్దీలో చనించి చంపేశారు. అంటే దీని అర్థమైంది తెలుసా, కల్దీలో చేంజ్ చేశారు, పార్సీ కల్దీలు వచ్చి ఆ యొక్క నెబుకద్నెజరు కుమారుడైన బెల్షెజర్ని చంపేశారు. ఇది 5వ అధ్యాయంలో, దానియేలు పుస్తకం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, నీకు ఉంది కదని ఏది పడుతుంది చేసేస్తే కుదరదండి. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఒక కట్టడ నియమం పెట్టే నీకు ప్రభుత్వ అధికారం ఇచ్చాడు. అంటే నాకు అధికారం ఉంది, ఏదైనా చేసేస్తావా, ఏదైనా చెప్పేస్తావా, ఏదైనా మాట్లాడేస్తావా? అయితే ఏదైనా మాట్లాడేస్తుంటే నువ్వు అతిశయం వచ్చిందని అర్థము, ఏదైనా మాట్లాడుతుంటే గర్విస్తున్నావని అర్థము, నేను ఏదైనా చేయగలనని పొంగుతున్నామని అర్థం. పొంగుకి ఏం చేయాలి, చక్కగా తోక కట్ చేయాలి కదా, ఆ కట్ చేయటం అంటారు దాన్ని, ఆ శాల్తీని లేకుండా చేసేయటమే. అదే చేశాడు దేవుడు ఈ బెల్షెజర్కి. మరి ఈరోజు నీ సంగతి ఏంటి, అధికారం ఉండవని చేస్తున్నావా, అధికారం ఉన్న బలాధికారం అంటున్నావా? జాగ్రత్త, ఏది కూడా నువ్వు తీసుకొచ్చింది ఏం కాదు, అది దేవుడు ప్రేమించి నీకు ఇచ్చాడు. ఆ ప్రజలకు ఆయన సొత్తును పంచుతావని, నీతి నియమాలతో క్రమానుసారంగా పెంచుతావని ఇచ్చాడు తప్ప నీకంటే గనులు లేక కాదు, ఆయనకి ఎవరో లేక కాదు, నీతో చేయించాలి, నీ ద్వారా ఆయన నామం ఘనపరచాలి, తద్వారా నువ్వేం చేయాలి తెలుసా, ఘనత పొందాలి అని చూస్తుంటే ఇలాంటి వేషాలైతే ఏం చేస్తాడు, అలాగే చేస్తాడు. కనుక నా ప్రియ దేవుని పిల్లలరా, ఇంకో మాట కూడా చెప్తానండి. ఇప్పుడు ఆ ఇస్రాయేల్ పరిపాలిస్తున్నటువంటి అహాబ్ రాజు గారు ఉన్నారు. ఏంటి అహాబ్ రాజు గారు, ఈ అహాబ్ రాజు గారి పరిస్థితి ఏంటి, రాజు. కానీ రాజ్యంలో రాజు గారికి ఒక నీతిమంతుడు నాబోతు ద్రాక్ష తోట కావాల్సి వచ్చింది. నా పిత్రాజ్యత్వం ఇవ్వను అన్నాడు. ఓకే, అక్కడితో అయిపోయింది. కానీ ఈ విషయం అక్కకి తెలిసింది, ఎవరో యెజెబెల్ రాణికి. ఏం చేసింది, ఏంటి నువ్వు రాజు కదా ఏంటి అని పనికిమాలినటువంటి ఒక కొందరు లేవనెత్తి ఆ రాజుని రాజుని దేవుని దూషించాడని అబద్ధ సాక్ష్యం చెప్పించి ఆ రాజు కోరుకున్న ద్రాక్ష తోటను కొట్టేయటానికి లేకపోతే తీసేసుకోవటానికి ఇవ్వనన్నందుకు గాను ఆయనకు వచ్చిన ఫలితం తెలుసా, ప్రాణం పోవాల్సి వచ్చింది. ఏం చేశారు, పనికిమాలిన వాళ్ళని నలుగురు పెట్టి ఆ దేవుణ్ణి మరొకసారి చెప్తున్నా, ఆ రాజును దూషించాడు కనుక అనేటప్పటికి అందరు రాళ్లతో కూడా చంపేశారట. ఎవరిని, నాబోతుని, నీతిమంతుని. ఎందుకో ఇది ఏమర్థం చేస్తుందో తెలుసా, ఒక అధికారిగా నువ్వు ఉన్నావంటే నీ పిల్లలు వాళ్ళుగా దాంట్లోకి వచ్చేస్తారు. అలా వచ్చారంటే నువ్వు చేస్తావు. ముందు అధికారం నీకు ఇచ్చాడు, వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచాలి. అలా కాకుండా అధికారం ఉంది కదా అనుకోని నిన్ను అడ్డం పెట్టుకొని ఎవరు నీ ఇష్టం వచ్చింది భర్త, నీ భార్య, పిల్లలు వాళ్ళు వచ్చారనుకోండి, దేవుడు నిన్నేసేస్తాడు ముందు. అదే జరిగింది అహాబుకి. అలా చనిపోయాడు కనుక అది నాబోతుని చంపేశాడు కనుక ఈ యెజెబెల్ ఏం చేసింది అంటే దాని అర్థం ఏంటి తెలుసా, ప్రియమైన బిడ్డలారా, నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వేం చేయాలి, నీవే ఎలా చేయాలి, అది నీకు ఎందుకు కావాలి, ఎందుకు కావాలని నీకు అర్థం కావాలి. అంతేగాని ఎవరో చెప్పిన మాట వినేసి నీకు అధికారం ఇచ్చినటువంటి మాటకి త్రిలోతుకాలు ఇచ్చేసి ఒక వ్యక్తిని హత్య చేయించేవంటే అంటే ఎవరు చూడరనే కదా, నీకు అధికారం ఉందనే కదా, నేను చేసిన ఎవరు చేయరు కదా, ఎవరు నన్ను పట్టించుకోరు కదా. ఎందుకు అంటే అధికారుల దగ్గర పోకిరీ మంద కొందరు ఉంటారండి. ఏది ఇక పని పాటలేని పోకిరీ మందరు కొందరు పెట్టుకుంటారండి. ఏం చేస్తారు తెలుసా, ఏదైనా కావాలనుకుంటే ఈ పోకిరీ మందరు తోలేస్తారు, ఇది ఇస్తారు కదా, తాగుడు పోసి బస్తారు కదా. నేటి జరుగుతున్నది ఇదే. వెళ్ళిపోయి వాళ్ళు కొట్టేస్తారు, తిట్టేస్తారు, మాట్లాడేస్తారు.
తర్వాత నా ప్రాణం మీదకి నేను తెచ్చుకుంటానేమో అన్న సంగతి అర్థం కావట్లే. అసలు ఆ ఒక వ్యక్తిని కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? నా విధంగా ఎందుకు నా జీవితంతో ప్రాణంగా ఇది చేసుకోవాలి? నేను చేసే న్యాయమో తప్ప అనేది వద్దండి. పనికిమాల మంది కదా వాళ్ళు. అందుకే అలా చేయటానికి ఆ అధికారుల దగ్గర చాలామంది ఉంటారండి. వీళ్ళని మేపుతారండి వాళ్ళు. అందుకే వెళ్ళేటటువంటి ఇది చేస్తారండి. సో అలా చేసిన వాళ్ళకి చేయవలసినటువంటి వ్యక్తి చేయకూడని పని చేయించినట్టుకి మనుషులు ఎవరు ఏం చేయలేకపోవచ్చు. సాక్ష్యాలన్నీ కూడా అనుకూలంగానే ఉండొచ్చు. చిత్రం తెలుసా, నేను మాత్రం మామూలుగా ఉంచాడు దేవుడు, లేపేస్తాడు. అందుకే అహాబు భార్య యెజబెల్ని, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ శరీరం కుక్క సాగు చచ్చి కుక్కలు పీకి తిన్నాయి. అవసరమా? ఇచ్చిన దాన్ని చక్కగా పరిపాలించినట్లయితే చరిత్రలో నిలిచిపోతాయి కదా. ఇచ్చిన అధికారాన్ని ఎలా దుర్వినియోగపరుచుకున్నారు. నేటి అధికారులు కూడా ఇలాంటి రకాలు ఉండారండి. ఒక వ్యక్తి మంత్రి అయిందట, అక్కడ నుండి అన్నదమ్ములు కూడా వెళ్ళిపోయి దండాకి పూనుకున్నారట. అల్లరల్లరి అయిపోయింది కదా నెట్లో. కావాలండి? అది నాకు వస్తుందన్న సంగతి ఆలోచించుకోవాలి కదా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లల, ఇది ఒక విషయంగా మనం చూస్తున్నాం. కనుక నీకేదైనా ఇచ్చాడు అంటే తప్పనిసరిగా దాన్ని లెక్క చెప్పాలి. ఇచ్చాడంటే నువ్వు గనుడు గొప్పవాడవని కూడా కాదు. గొప్పవాడవైనా ఇస్తాడా ఆయనకి ఇష్టమైతే? ఆ లోలో ఉండసారి తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెడతాడు. దానికి ఇవి ఇచ్చాడు అంటే ఇచ్చిన దానికి చాలా జాగ్రత్తగా లెక్క చెప్పాలి. నీకు ఇచ్చినటువంటి విధానం చక్కగా పనిచేసే వ్యక్తిగా ఉండాలి. అలా ఉండకపోతే ఇంత ప్రమాదాన్ని ఆ ఇచ్చిన దాని ద్వారా తెచ్చుకుంటామనే విషయం మనకు కొద్దిగా అర్థమైపోయింది. ఇక మరొక విషయాన్ని మాట్లాడతానికి ఇష్టపడుతున్నానండి ప్రియమ దేవుని పిల్లలరా. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మొక్కుతేనే పదవులు వస్తాయా? ఇప్పుడు వీళ్ళు ఏం మొక్కలేదు కదా. ఏమండి, అధికారం ఇచ్చిన తర్వాత ఎలా ఉండాలో చెప్పాను. ఇప్పుడు మొక్కుతేనే అధికారం వస్తుంది, లేకపోతే పదవి వస్తుంది, లేకపోతే రాదంటారా? ఒకసారి పెద్ద మనసు పెట్టి ఆలోచించండి. ఎందుకు రాదు? మొక్కకపోతే రాదా? ఏమండి, అంటే మొక్కకపోతే రాదా అంటే ఎలా వస్తుంది? దండం పెట్టాలి, చెప్పాలి, చేయాలి కదా అని అంటారా? అవునండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారండి బబులోను దేశంలో. ఆ ప్రతిమకు మొక్కమని చెప్పినప్పుడు నెబుకద్నెజరు రాజును ఏమనలే దేవుడు. అంటే ఆనాటి కాలంలో ప్రజలకు ఒక పరీక్ష పెట్టాడేమని నేను అనుకుంటున్నా. ఆ పరీక్షలు ఎంతమంది నెగ్గుతారని దేవుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాడేమో అని నేను అనుకుంటున్నా. యూదులందరూ కూడా మొక్కేసిన అన్నీ అయిపోయింది. మిగిలింది ఎవరు? అదే త్రిత్వం ఉన్నారు కదా మనవాళ్ళు. బైబిల్ త్రిత్వం కాదండి. షడ్రకు, మేషకు, అబేద్నెగో అని అడుగుకైనా వీళ్ళు ఎవరు కూడా ఏం చేయలేదు. ఆ ప్రతిమకు మొక్కలేదండి. ఏం జరిగింది? ఆ ప్రతిమకు మొక్కపోతే శిక్ష అంటూ ముందే చెప్పేశారు. అది అందరూ మనకు తెలుసు. దానియేలు పుస్తకం 3వ అధ్యాయంలో మరి మనం చదువుకుంటే నీట్గా మనకు కనపడుద్దండి. ఏమండి, అలా జరిగిన తర్వాత తీసుకెళ్ళి అగ్నిలో పడేశారు. మొక్కకపోతే శిక్ష ఏంటి? అగ్ని. ఓకే, పడేశారు. వీళ్ళు ప్రాణం పోగొట్టుకుంటాకైనా ఇష్టపడ్డారు కానీ ఏం చేశారండి? రాజు ఆజ్ఞకు మాత్రం వీళ్ళు లోబడాలి కదా. రాజులకు అధికారులు లోబడాలి కదా. ఎందుకు లోబడలే అంటే కారణం, నిన్ను పాడు చేసేది, నిన్ను దేవుని చిత్తానికి దూరపరిచేది ఏదైతే ఉందో దానికి మాత్రం లోబడకూడదు. అలా లోబడినట్లయితే ఇటు లోబడినందుకు ఒరిగేది ఏమి ఉండదు, సరికదా. కానీ డైరెక్ట్గా దేవుని కోపం మాత్రం నీ మీదకి వచ్చిందంటే ఈ ఒక మొక్కమని చెప్పినట్టు రాజు కూడా నిన్ను రక్షించలేడు అన్న సంగతి ఈ మాటను బట్టి నువ్వు నేను గ్రహించాలి. లోకంలో జరుగుతున్న ఏదైనా సరే నిన్ను పాడు చేసేది ఏదైనా ఉన్నది అని అంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయాలని ప్రేమతో నేనైతే తోటి సహోదరులుగా ఆలోచింపచేస్తుందని నేను అనుకుంటున్నాను. కనుక వాడు మొక్కనందుకు అగ్నిలోకి పట్టడానికి ఓకే అని యాక్సెప్ట్ చేసినా, చేయవలసిన పని ఆ జీవో పాస్ అయిపోయినా అగ్నిలో మాత్రం ఈత కొట్టినట్టుగా వీళ్ళు కాలిపోలే. వెంటనే ప్రపంచం మొత్తం తలక్రిందులైపోయింది. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు మైండ్ బ్లాంక్ అయిపోయింది ఒకసారిగా. ఏం చేశాడు తెలుసా? బయట తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు? పిలిచి దండం పెట్టేది అంటారు చూసారా? ఏదండి, పిలిచి పిల్లనిచ్చారు అంటారు చూసారా? అన్నట్టుగా అగ్నిలో తీసుకుని వచ్చి ఆ ఐగుప్తు దేశం మీద అధికారులు చేశారు. ఇప్పుడు ఎవరికి దండం పెట్టారు? దండం పెట్టపోయిన వచ్చిందా లేదా? ఇప్పుడు దండం పెట్టపోయిన వచ్చిందా లేదా? షడ్రకు, మేషకు, అబేద్నెగో. అలాగే దానియేలు గారిని తీసుకోండి. ఒక నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పొరుగురు దేశంలో ఉన్నారు వాళ్ళు బానిసలు ఎక్కడ తీసుకెళ్లారు? స్థానికుల పైన సింహాసనం ఎక్కించాడు. మీరు గమనించండి, లోకంలో ఎక్కడ చూసిన ఎక్కువ శాతం పొరుగురు నుండి వచ్చినటువంటి వాళ్ళు నాయకులు అవుతారండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ నాయకులు అవుతున్నారు. ఏ ఊరు వాళ్ళు? ఏమంటే ఎవరు? మీ ఊరు వాళ్ళ, మీ ఏరియా వాళ్ళ? గెలుస్తారు. ఎలా గెలుస్తారు? ఉంది కదా అక్కడ పార్టీ ఒకటి. అసలు ఈ పార్టీ అన్నిటికంటే ఎవరో ఆయన. ఇది అలాగే ఇక్కడ బబులోను దేశం కూడా ఏం చేశారు? నాయకులు అయిపోయారు. దానియేలు గారు కూడా నాయకుడు అయ్యాడు. అంటే తను కూడా ప్రార్థన చేయకూడదు అన్నాడండి. మానేసాడైనా ప్రార్థనే చేయకూడదు అన్నాడు. 30 దినాలు మానేసాడా? మనమైతే అమ్మయ్య కరోనా వచ్చింది 2 సంవత్సరాలు ఎవరో ప్రార్థన చేయకూడదు, హాయిగా ఇళ్లలో పడుకున్నారు. ఏమండి, తింటాక హాయిగా ప్రభుత్వం వారు తింటాకాసిన ఇచ్చేసారు ఏదో కొంత అందరికీ.
అయిపోయింది, వెళ్ళిపోయింది. కానీ ఎంత దూరం అయిపోయాం ఆలోచించొద్దా? కానీ నేను ఒక మాట చెప్పనా, కరోనాలో ఒక ఆదివారం నాకు అర్థం తెలియక ఒక ఆదివారం మాత్రం మానేసాను. మొత్తం ప్రతి ఆదివారం నాటి నుండి నీటి వరకు ఒక్కటి మానలేను అంతే. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించిన ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక దానియేలు గారిని కూడా ప్రార్థన చేసుకున్నవా సింహాలే నీకు అన్నారండి. ఓకే, రైట్. ఇదేగా నా ప్రాణం పోవాలా ఉండాలా నిర్ణయించేది సింహాలా, లేకపోతే మేము చావాలా బ్రతకాల నిర్ణయించేది రాజా, లేకపోతే నా యొక్క మనుగడ, నా జెండా మనుగడ ఎవరి చేతిలో ఉన్నాయి? వీళ్ళు ఏదో అధికారం ఉంది కనుక మాట్లాడేవాళ్ళు, కానీ ఇది జరిగించడానికి అధికారాన్ని బట్టి ఏదో చేయాలనుకుని ఉంటారు, కానీ అది అమలు జరపాలనేటటువంటి విషయం ఎవరి చేతులు? దేవుని చేతులు ఉంది కనుక రిమోట్ కంట్రోల్ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. తీసుకెళ్ళి సింహాల బోన్లు వేసారు, మీకు తెలిసిందే కదండి. కానీ ఆయన మాత్రం బ్రతికొచ్చాడు. ఈయన హై రేంజ్లోకి వెళ్ళింది. ఆ సింహాల బోన్లోకి వేయటానికి జీవో చేసి సింహాల బోన్లు వేసిన వాళ్ళందరూ తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడేసాడు? అదండి, కుక్క కాటికి చెప్పి తప్పండి. తను తోకున్న గోతులు తానే పడతాడంటానికి కారణం ఇదేనండి. దేవుని పనికి అడ్డు వచ్చినా దేవుని దాసులను దేవుని పనికి ఇలాంటి ఆటంకాలు కలిగించేటువంటి వాళ్ళకి వాళ్ళు తోకున్న గోతులు వాళ్ళే పడేస్తాడంటానికి చక్కటి ఉదాహరణ అర్థమవుతుంది కదా. సింహాల బోన్ కథ, సింహాల బోన్లు జరిగించిన వాస్తవం తెలుస్తుంది కదా. మరి ఇట్లాంటి విషయం మనం వింటున్నప్పుడు జనులు ఇది హిందూస్తులు అంటే కొద్దిగా భయపడతారు. నువ్వు నేను కూడా దేవుని చిత్తంలో ఉన్నటువంటి మనం కూడా అలా చేయకూడదు. మనకు కూడా జ్ఞానోదయం ఇది. ఆనాడు జరిగిపోయిన స్టోరీ ఈనాడు బుద్ధి కలగటానికి మనం చదువుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. అదండి. కనుక ఇంకా తర్వాత నెహెమ్యా కానీ ఏమండి, తర్వాత మొర్దెకై కానీ, జోసెఫ్ ఐగుప్తు దేశంలో కానీ వీళ్ళు ఏ యొక్క ఎలక్షన్లో నెగ్గారు, ఏ పదవి కావాలని కోరుకున్నారు, ఏ విధంగా గంతులేసి ఊ అని అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. ఏం చేయలే పవిత్రంగా బ్రతికారు, దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని చిత్తానుసారం బ్రతకాలకు ఇష్టపడ్డారు. దేవునికి అనుకూలమైనటువంటి వారిని ఏం చేస్తారు? నీతి న్యాయం ఉన్నటువంటి వారిని ఏలికలను చేస్తాడు మహానుభావుడు. గొర్రెలు కాసేటటువంటి ఆయన చేయలేదు మోషే గారిని, గాడిదలు కాసుకున్నటువంటి సౌలుని చేయలేదా? గొర్రెలు కాసుకుని దావీదు, ఇలా ఎన్నో మనం చెప్పుకోవచ్చు. అటువైపు పోతే ఇంకా పెరిగిపోతుంది. కనుక ఈ సమయంలో మనం మాట్లాడుకున్న మాట ఏంటంటే, మ్రొక్కకపోయిన అధికారం వస్తుంది. ఆల్రెడీ మనకి వెనకాల విషయం కనపడుతుంది. ఇదిగో యేసు ప్రభు దాన్ని చూస్తే అంటలేదు. యేసు ప్రభు వారు సాతాను మన యొక్క ఆంతర్యం అని ఎరిగినవాడు కనుక మానవ మాతృడై ఉండి మానవ మాతృడైనటువంటి వారు ఇట్లా దుష్టు చెప్పే ప్రలోభపులు లొంగకుండా ఏం చేయాలి తెలుసా? ఆయన చిత్తానుసారం ఉండాలి, ఆయన చిత్తానుసారిగా జయించాలని ప్రాక్టికల్గా ఆయన చేసి చూపించటానికి ఆయన ఎదుర్కొన్నట్లుగా ఆ యొక్క పరీక్షను దేవుడు నిలబెట్టినట్లుగా మనకు కనబడుతుంది. తద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ప్రియ దేవుని పిల్లలరా, అట్టి పరిస్థితులలో మనకి ఎదురైనప్పుడు కూడా మనం ఎలాగే నిలబడాలి అనే సంగతిని మనం గమనించాలి. ఏమండి? కనుక ఇప్పుడు మొక్కపోతే పదవులు వచ్చినాయంటే, ఇప్పుడు షడ్రక్ మెషకు దానియేలు వీళ్ళందరూ మొర్దెకై అదే బబులోను దేశం వద్దన్నారా? పోనీ పదవి వచ్చింది కదా అనుకున్న ఊరోళ్ళందరూ ఏకమై తీయాలంటే దేవుడు ఏమన్నా తినిచ్చాడా? హెచ్చించి దేవుడు కదా, తీయటం ఎవరి తరం అవుద్ది? కంగారు పడకండి, కొన్ని ఆటంకాలు కలగవచ్చు, కానీ విషయం మాత్రం నీదే. ధైర్యంగా ఉండు. కనుక అది పోయింది, ఇది పోయింది, ఇలా పోయింది, అలా ఎందుకు ఏం తీసుకొచ్చేవి ఏమవుతుంది? ఆఖరికి మనమే ఉండం ఇక్కడ. ఇది అశాశ్వత సంగతి తెలిసినప్పుడు ఎందుకు పాకుళ్ళాట పదవుల కొరకు పోరాటాలు ఎందుకు అనే సంగతిని మనం ఆలోచించాలి. కనుక ఇంకో మాటగా చెప్పే మాట ఏంటంటే ప్రియ దేవుని పిల్లలరా, ఈ మాటను బట్టి యేసు ప్రభువుల వారు రాజుగానే పుట్టాడు, రాజుగానే జీవించాడు. ఆ రాజే లోకంలో సేవకుడిగా చేశాడు. సేవకుడు అంటే ఒక పరిపాలకుడు ఎలా పరిపాలించాలి, ఒక పరిపాలించేటటువంటి ఒక వ్యక్తి అది ఆ పరిపాలన దేవుడిస్తాడు కనుక ఆ దేవుడి చిత్తాన్ని ఎలా పరిపాలన చేయాలి అని సమాజానికే పాలన నేర్పినటువంటి సర్వాధికారి యేసు ప్రభువుల వారు. ఆ యొక్క సాతానికి మొక్కితే అధికారం వస్తుంది అని వాడన్నాడు. దానికి నాకొద్దు, నువ్విచ్చేదేంటి, నా తండ్రి ఇస్తాడు, ఇవ్వాల్సింది ఆయన అని ఇట్టటి మాటలు తెలిస్తే ఏ వ్యక్తిని సరే పదవి కొరకు పరుగులు తీస్తాడా? ఇవ్వాల్సింది ఆయన కదా. తప్పనిసరిగా ఇంట్లో కూర్చుని నీ ఎత్తి మీదకి వచ్చేది. ఏమండి? ఒకళ్ళు నువ్వు ఆయన దృష్టిలో పడ్డావంటే ఎక్కడ ఉండవు సరే, దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు, ఆయన తీసుకొచ్చి రాజుని చేసేలేదా? ఆయన అనుకున్నాడేంటి? ఏమనుకోలే. నువ్వు అనుకోను సరే, అనుకోకపోయినా అనుకున్నా నువ్వు దేవుని చిత్తంలోగా ఉన్నట్టయితే, నీ ప్రవర్తన ఆయనకి నచ్చిందట్టయితే వెంటనే తీసుకొని సింహాసనం కూర్చొని పెడతాడు. ప్రపంచంతో ఏకమైన దించేటటువంటి దమ్ము, ధైర్యం, అధికారం ఎవ్వడకూడదు. కారణం నిలబెట్టింది తండ్రి అనే సంగతిని మనం తెలుసుకోవాలి. కనుక ఇక్కడ కూడా మనం గమనిస్తున్నాం, ఆ యేసు ప్రభు ఈ లోకంలో ప్రియ దేవుని పిల్లలరా వచ్చిన పరిస్థితి అంతా కూడా చేసిన పరిస్థితి ఏంటంటే, ఆయన రాజుగా పుట్టిన
సేవకుడిగా పనిచేసి ఆ సేవ అందరికీ సమానత్వం పంచి ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రేమతో ఆప్యాయత చూపి సమానత్వం చూపించి ప్రియదేని వీళ్ళ చివరికి ఏమైనా తెలుసా? ఆ యొక్క విధానాన్ని బట్టి ఆయన ఆ రాజ్యంలో తన ప్రాణాన్ని అర్పించవచ్చు. అంటే పరిపాలనకి ఒక నిదర్శనం యేసుప్రభువు, ఒక మాదిరి, ఒక పరిపాలించే విధానం ఎలా ఉండాలి. ఆ సేవకుడైనటువంటి వాడు వాళ్ళకి సేవ చేస్తూ అన్ని విషయాలు సేవ చేస్తూ తనకున్నా లేకపోయినా సేవ చేస్తూ చివరికి తన ప్రాణాన్ని ఆ సేవ చేసిన బిడ్డల కొరకు అర్పించాలి. తను తగ్గించుకోవాలి. ఆ ఇచ్చిన ఆయన గణపరచాలి. ఆ ఇచ్చిన చిత్తాన్ని నెరవేర్చినట్లయితే అటువంటి వ్యక్తులు భూలోకంలో మంచి నాయకుడిగా పేరెన్నిక కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉంటుంది, ఎప్పటికీ మర్చిపోరు. 2024 సంవత్సరాలు అవుతున్న యేసు ప్రభు పేరు ఎవరైనా మర్చిపోయారా? రోజు రోజుకి ఆదరణ పెరిగిపోతుంది. కారణం ఆయన చేసిన పరిపాలన అంత న్యాయమైనది, అంత మరి యథార్థమైనది. కానీ చివరాఖరికి ప్రియ దేవుని పిల్లలరా, ఏ అధికారులైతే నీకు అధికారం ఎవడిచ్చాడు అని ఆనాటి అధికారులు అందరూ కూడా ఎన్నో రకాలుగా ప్రశ్నించారు ఆయన్ని. యేసు ప్రభు ఏ అధికారము అప్పుడు ఇది కాకపోయినా ఏమైతే చెప్పాడో అదే చేశాడు, ఏదైతే చేశాడో అదే చెప్పాడు. ఒక మాట మీద నిలబడ్డాడు యేసు ప్రభు వారు. ఆనాటి అధికారులుగా మతాధికారులు కానీ వీళ్ళు కానీ చెప్పేదొకటి చేసేదొకటి, అండ్ నడిచేదొకటి, బయట కనపడేదొకటి, లోన నడిచేదొకటి. ఇలాంటి 2 in 1గా ఉన్నటువంటి వాళ్ళు నాయకులకు ఎలా చలమాని అవ్వగలుగుతారు, ఎలా పేరు తెచ్చుకోగలుగుతారు అని వాళ్ళు ఖండించినందుకు గాను, ఓహో నువ్వు ఇలా ఖండిస్తావా ఆహా అని అనుకొని ఆనాటి ప్రభుత్వ అధికారులుగా ఉన్నటువంటి వారు యేసు ప్రభుని తీసుకుని వాళ్ళు ఏం చేసింది తెలుసా? ఆనాటి అధికారులు యేసు ప్రభుని తీసుకెళ్ళి చంపేసింది. అంటే ఏ అధికారము ఏ ఇస్తానని దుష్టుడు అన్నాడో ఆ అధికారం లొంగకుండా అధికారులకే చక్కటి పాఠాన్ని నేర్పించినందుకు చెప్పినందుకు కానీ సమాజాన్ని బాగు చేయడానికి ఇష్టపడినందుకు గాను అదే అధికారులు అన్యాయపు తీర్పుగా పాపంలో ఉండి తప్పులో వాళ్ళు ఉండి ఏ తప్పు చేయనటువంటి యేసు ప్రభుని అదే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం దుష్టుని ఎంత ఉందో అదే ప్రభుత్వం యేసు ప్రభు కాలంలో అదే ప్రభుత్వం తీసుకెళ్ళి నీతి న్యాయాధిపతి అని యేసు ప్రభుని కల్వరి శిలువలో చంపేసిందండి. ఏమండి గమనిస్తున్నారు కదా? ఆ చంపేసింది. కారణం ఆయన మాత్రం ఏ తప్పు చేయలే, అన్యాయం తీర్పునుంది. ఆయన ప్రాణం పెట్టి చివరాఖరికి ఆయన అంటాడు వెళ్ళిపోయేటప్పుడు, మరణం తిరిగి లేచాక, నాకు భూమి మీద పరలోకంలో సర్వాధికారము నాకు దేవుడు ఇచ్చాడు, నువ్వు ఇచ్చేది ఏంటి అధికారం అని అంటున్నాడు. కనుక ఈ సమయంలో నేను ముందుకు ఇష్టపడుతున్న దేవుని పిల్లలరా, ఈ ప్రకారం అధికారం కొరకు అరులు చాచుకోండి. అధికారంగా ఏదైతే ఇచ్చాడు, మనం ఉన్నట్టు సంఘమే కావచ్చు, మనం ఉన్నట్టు విధే కావచ్చు, అది నిన్ను ఒక అధికారిగా పెట్టాడు. మన సంఘం పైన కూడా ప్రభువులైనట్టు కాకుండా మందకు మాదిరికరంగా విధేయత చూపుతూ చెప్పి మనమే ఒక శ్రేష్టమైనటువంటి విధానం చెప్పకపోతే ఇక మందం కెట్టిపోద్ది. మనం ముందు నడవలసిన మనం ముందు నడకపోతే వెనకాలను తోలితే పశువుల కాపరికి గొర్రెల కాపరి తేడా ఏంటి అనే సంగతిని గమనించుకొని మనకి ఏదంటే ఇవ్వని అది ఒకరోజు లెక్క చెప్పాలని భయంతో ఏదైతే నీకు జీవో ఇచ్చి పరిపాలించమని అధికారాన్ని ఇచ్చాడు ఆ అధికారానికి అనుగుణంగా మన జీవితాలు మరి ఆయనకి సమర్పించుకుంటూ ఒకళ్ళ అధికారాన్ని దుర్వినియోగపరుచుకుంటే ఆ అధికారుల వల్ల అంత ప్రమాదం వస్తుందని గుర్తిరిగి ఏదైనా అధికారం కావాలి, దీనికంటే ఏదో హయ్యర్ ఏదైనా అధికారం కావాలంటే తప్పనిసరిగా నీ యొక్క ప్రవర్తన తీరును బట్టి ఉన్నతమైన దృష్టికి ఆయన ఇస్తాడు అని ఇటువంటి మాటలు గుర్తిరిగి ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ నువ్వు ఉన్న పరిస్థితిలో నీ అధికారిగా ఉన్నటువంటి ఈ లోకల్గా ఉండే నీ అధికారులుగా లోబడుతూ మొత్తం ప్రసంగం తీసుకొస్తున్నానండి, లోబడుతూ ఒకవేళ నీ మతపరమైన విషయానికి దైవ సంబంధం విషయానికి వ్యతిరేకమైతే దానికి లొంగకుండా అవసరమైతే మరణించడానికి సిద్ధపడేటటువంటి విధానంలో సాగిపోవాలని అధికారం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ శోధన ద్వారా ఆయన లొంగలేదు. ఫ్రీగా ఇస్తానంటే లొంగలేదు. ఫ్రీగా ఇస్తానంటే ప్రియదైన బిడ్డలారా, అనేక మంది దైవజనులు ఉన్నట్టు ఎంత అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారో బాధేస్తుంది. ఛానల్ బట్టి ఏ గ్రూప్కి వెళ్ళండి, నేను ఛానల్ బట్టి. కనుక ఈ సమయంలో ప్రియదైన నేను ఏదో పెద్ద గనుండి మంచిగా చెప్పట్లేదండి, అలా ఉండకూడదు కదని ప్రోత్సాహపరుచుకుంటున్నాం ఒకరికొకరు, అంతే. దాన్ని అన్యదిగా భావించకండి. కనుక ఈ సమయంలో అధికారాన్ని బట్టి తండ్రి ఇచ్చాడు. అధికారం రాంగ్ చేస్తే ప్రమాదం, కావాలంటే ఆయన ఇస్తాడు. సర్వాధికారి అంటే క్రీస్తు. ఆ చూపిన అధికారంలో ఎప్పుడైతే మనం నడిపిస్తామో అప్పుడు మాత్రం నువ్వు ధన్యుడివి. నువ్వు పరిపాలిస్తున్నటువంటి బిడ్డలు ధన్యకరంగా సంతోషంగా ఉంటారు. ఆ స్థితిని దేవుడు మెచ్చుతాడు, వారికి పరలోకనిస్తాడు. అటువంటి ధన్యకరమైనటువంటి విధానంలో సాగిపోయే అట్టి కృప కలిగి ఉండడానికి నీతి న్యాయము యథార్థత కలిగి దేవుని చిత్తానుసారంగా బ్రతికి ఆత్మ తోడ్పాటు
మన మాటలు వింటున్నటువంటి వారు కూడా ఆ మాటలను బట్టి నీకు విధేయత చూపి లోబడే తత్వం పరమ తండ్రి విత్తమైన వాక్యము నా మా అందరి హృదయ ఫలింపచేయండి. మాటలో పరమార్థం ఏంటో బిడ్డలు మేము గుర్తెరిగి మీ చిత్తమే ఎరిగి ఏది కావాలన్నా మీరే ఇస్తారు అని, ఆ ఇచ్చిన దాని ప్రకారం నీతిని అనుసరించి పరిపాలించే కృపగలిగిన వరకు ఉండాలి అని ఎన్నో బాధ్యత మా మీద పెట్టిస్తున్నారని, ఆ బాధ్యత నెరవేర్చి మీ నామని ఘనపరిచే వరకు ఉండాలని కొద్ది మాట మేము ఆలోచించాం. దానికి కూడా క్రీస్తు ప్రభును పోలి ఆయన నడిచేటటువంటి బిడలుగా ఉంటాకి నన్ను మమ్మలను బలపరిచి నడిపించి కృప చూపు యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.